హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దర్శన్ ఆఫీస్ నుంచి చాలా సంతోషంగా ఇంటికి వచ్చి హాల్లో అందరి ముందు కూర్చున్న శరణ్యను అలా ఎత్తుకొని మొత్తం గిరగిరా తిప్పేస్తూ ఉంటాడు. చాలా సంతోషంగా అది చూసి ఆనంద చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. అటు అనన్య అయితే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతుంది. ఇక శరణ్య ఏమైందండి, ఎందుకు ఇంత ఆనందం అని అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ అందరికీ చెబుతూ ఉంటాడు, చాలా థ్యాంక్స్ శరణ్య, నీ వల్లే ఈరోజు 1000 కోట్ల డీల్ రాజ్కోటి సిల్క్స్కి ఓకే అయిపోయింది అని చెబుతూ ఉంటాడు. సంతోషంగా అందరూ కంగ్రాచులేషన్స్ అని చెబుతూ ఉంటాడు. ఇదంతా శరణ్య వల్లే జరిగింది. శరణ్య చేసిన చిన్న హెల్ప్ వల్లే ఇంత పెద్ద డీల్ మనకి ఓకే అయింది ఈరోజు అని జరిగిందంతా చెబుతూ ఉంటాడు. ఆ రోజు ఫైల్స్ అన్నీ కూడా ఓపెన్ కాకపోవడంతో ల్యాప్టాప్లో అదంతా సరిచేసి దర్శన్కి ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి ఇస్తుంది శరణ్య. అదంతా చేయటంతో ఈ డీల్ అంతా నాకు ఓకే అయింది. ఆ రోజు నువ్వు కనుక నాకు ఆ ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి ఇవ్వకపోయి ఉంటే, క్రాష్ అయ్యి ఉంటే మనకి డీల్ వచ్చేదే కాదు అని అందరికీ ఇదంతా శరణ్య వల్లే తన గ్రేట్నెస్ గురించి ఇంట్లో అందరికీ చెప్పడంతో అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. అనన్య, కాంచన మాత్రం చాలా కుళ్ళుకుంటూ ఉంటారు. ఈ శరణ్య మీద బాగా ఈ దర్శన్కి ప్రేమ ఎక్కువైపోతుంది అని కుళ్ళుకుంటూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన అడ్డుపుల్ల వేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళాక ఒక నెక్లెస్ బాక్స్ని దర్శన్ శరణ్యకి గిఫ్ట్గా ఇస్తూ ఉంటాడు. ఈ పెద్ద డీల్ నీ వల్లే కదా వచ్చింది, ఒక చిన్న కానుక నీకు ఇస్తే బాగుంటుందనిపించి నీకోసం ఈ నెక్లెస్ తీసుకొచ్చాను అంటూ చూపిస్తూ ఉంటాడు. సంతోషపడిపోతూ ఉంటుంది. శరణ్య ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. చాలా బాగుందండి, మీరు ఎంతో ప్రేమగా తీసుకువచ్చారు కదా, భర్తగా నా కోసం నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది అని హ్యాపీగా చెబుతూ ఉంటుంది. మీరే నా మెడలో వేయండి అని చెప్పి ఇక అడుగుతూ ఉంటుంది. దర్శన్ శరణ్య మెడలో ఆ నెక్లెస్ని పెడతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది శరణ్య. నేనేదో ప్రేమతోనో ఫీల్తోనో తీసుకువచ్చానని అనుకోకు, మనిద్దరి మధ్యన ఉన్నది ఒక స్నేహం మాత్రమే అని చెబుతూ ఉంటాడు. కొంచెం శరణ్య బాధపడుతూ ఉంటుంది ఆ మాటకి. ఈ మాటలన్నీ కూడా ఆనంద వింటుంది. విని చాలా బాధపడుతూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్యన ఉన్నది ఇంకా స్నేహం మాత్రమే అంటున్నాడేంటి దర్శన్, ఇంకా శరణ్య మీద ప్రేమ పుట్టలేదా దర్శన్కి? ఎలాగైనా సరే వీళ్ళిద్దరిని ఒకటి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఆనంద దర్శన్ని శరణ్యని ఎలా ఒకటి చేస్తుందో తన ప్లాన్తో చూద్దాం రానున్న ఎపిసోడ్లో.